Audio check 1 2 3. Check 1 2 3. Okay. Right. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. బైపీసీ పాస్ అయిన తర్వాత ఏ కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ రంగంలో, విదేశాలలో ఉంటాయని గత 4 దశాబ్దాలుగా విద్యార్థులకు సలహా సంప్రదింపులు ఇస్తూ ఈ రోజున ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఏ కోర్సులో చేరితే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అనే అంశాన్ని మీకు తెలియజేయటానికి ఒక ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ న్యాచురోపతి BNYS కోర్సులో ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. మీకు దీనికి సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉంటే నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు కూడా 9848055806. ఈ న్యాచురోపతి BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఇది కూడా MBBS డాక్టర్తో సమానమైన కాల పరిమితితో నిర్వహించబడే కోర్సు. కోర్సు కాల పరిమితి 4.5 సంవత్సరాలు. అది పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఎలా అయితే MBBS వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఇంటర్న్షిప్ అని చేస్తారో అది చేయాలి. అంటే ఇది 5.5 సంవత్సరాల కోర్సు. ఇది పూర్తయినాక దీంట్లో కూడా 3 సంవత్సరాల పాటు PG విద్య, MD యోగా, MD న్యాచురోపతి అనే కోర్సులు కూడా ఉన్నాయి. ఈ BNYS కోర్సు గురించి చాలా మందికి ప్రజల్లో, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన లేదు. ఈ BNYS కోర్సు నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలో రాదు. అట్లాగే నీట్ ప్రవేశ పరీక్ష పరిధిలోకి రాదు. రాష్ట్రాలు నిర్వహించే MSET పరిధిలో కూడా రాదు. కేవలం ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన సీట్లు కేటాయించబడతాయి. నీట్ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ ఫెయిల్ అయ్యాం, నీట్లో కనీస అర్హత మార్కులు రాలేదని నిరాశ, నిస్పృహ చెందకుండా డాక్టర్ కావాలనుకునేవారు అల్లోపతి డాక్టర్ బదులుగా న్యాచురోపతి డాక్టర్, ఇది ఒక మంచి అవకాశం ఉన్నది. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ UHS అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు జారీ చేసిన ప్రకటన 6వ తేదీ అక్టోబర్ 6న ప్రకటన జారీ చేశారు. ఇది అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ వాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది కూడా జనరల్ కేటగిరీలో కనీసం 50% సగటు మార్కులు వచ్చి ఉండాలి. BC, SC, STలకు 40% మార్కులు ఉంటే సరిపోతాయి. బైపీసీ వాళ్ళకు మాత్రమే ఇది అర్హత ఉన్నది. MSETతో పని లేదు, నీట్తో కూడా పని లేదు. MPC గ్రూప్ వాళ్ళకి, CEC గ్రూప్ వాళ్ళకి
ఈ కోర్సు చదివే అర్హత లేదు. 7 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కేవలం ఆన్లైన్లో మాత్రమే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఆ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఫీజు జనరల్ కేటగిరీకి బీసీలకు 2,950 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 2,360 రూపాయలు. ఈ ఫీజు ఒకసారి కడితే వాపసు ఇవ్వబడదు. ప్రస్తుతం మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు అయిన తర్వాత ఇక మీదట పత్రికల్లో ఎటువంటి ప్రకటనలు రావు. రోజు డాక్టర్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరే చూసుకోవాలి. కొద్ది రోజుల తరువాత కాలేజీ ఆప్షన్లు పెట్టుకోమని వెబ్సైట్లోనే ప్రకటన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి కేర్ న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ బాపట్ల సమీపంలో ఉంటుంది. బాపట్ల సమీపంలో ఒక ప్రాంతము పివి పాలెము, పిట్లవాని పాలెం అనే ఆ ప్రాంతంలో ఈ కాలేజీ ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో 100 సీట్లు ఉంటాయి. 50 సీట్లు గవర్నమెంట్ సీట్లు, కన్వీనర్ సీట్లు. నామమాత్రపు ఫీజుకే ఈ సీట్లు ఇవ్వబడతాయి. ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించబడతాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గవర్నమెంట్ సీట్లలో చేరిన వారు వార్షిక ఫీజు 25,000. మరొక 50 సీట్లు ఉన్నాయి. అవి మేనేజ్మెంట్ సీట్లు. మేనేజ్మెంట్ సీటు కూడా 1,00,000 రూపాయలు వార్షిక ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు అదనం. ఇక రెండవ కాలేజీ శ్రీ పతాంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంటకల్. గుంటకల్ అనేది అనంతపురం జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా 100 సీట్లతో ఈ కాలేజీ స్థాపించారు. 50% సీట్లు మెరిట్ సీట్లు, కన్వీనర్ సీట్లు. మరొక 50 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు. ఇక్కడ కూడా ఫీజు వార్షిక ఫీజు గవర్నమెంట్ సీట్లకు 25,000, మేనేజ్మెంట్ సీట్లకు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఈ కోర్సు చదివితే ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు వస్తాయి. గల్ఫ్ దేశాలకు, విదేశాలలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అసలు ఏమి వైద్యం చేస్తారు అనేది అవగాహన ఉండదు న్యాచురోపతి అంటే. ఈ న్యాచురోపతి అంటే ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, మందులు, రసాయనాలతో కూడిన మందులు లేకుండానే ఈ సహజ ప్రక్రియల ద్వారా ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడాలి, అనారోగ్యాన్ని దూరం చేయాలి. సూర్య నమస్కారాలు, జీవనశైలి వ్యాధులు, షుగరు, బీపీ, స్థూలకాయము, పక్షవాతము లాంటి వ్యాధులకు అలోపతి ఆయుర్వేద మందులతో పాటు న్యాచురోపతి కూడా వాడటం వల్ల వాటిని నివారించడమే కాకుండా చికిత్సలో కూడా ఉపయోగపడతాయి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, చర్మ సమస్యలు, వెంట్రుకలు రాలటము, నరాల బలహీనత, రోగ నిరోధక శక్తిని పెంచే వ్యవస్థను ప్రేరేపించటం, హార్మోన్ల అసమతుల్యత, స్త్రీలకు వచ్చే అవాంఛిత రోమాలు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను,
ఇలాంటి మానసిక సమస్యలను అధిగమించడానికి, నిద్రలేమి, శ్వాస సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు, సైనస్ సమస్యలు, గ్యాస్ ట్రబులు, మలబద్ధకం, మొలలు, ఇలా రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులకు న్యాచురోపతి అనేది చక్కటి పరిష్కార మార్గం. దీంట్లో ఏ రకమైన మందులు, రసాయనాలతో కూడిన మందులు వాడరు. భౌతిక ప్రక్రియల ద్వారా, ఆహార నియమాలను పాటించటము ద్వారా వ్యాధులను నివారించటము, వ్యాధులను నయం చేయటం ఈ చికిత్సా విధానం. బెంగళూరులో జిందాల్ అని న్యాచురోపతి సెంటర్ ఒకటి ఉంది. అక్కడికి భారతదేశం వారే కాక ప్రపంచ దేశాల నుంచి కూడా జిందాల్ న్యాచురోపతి సెంటర్కు ఇచ్చేస్తారు. అలాగే విజయవాడలో కృష్ణ కరకట్ట మీద మంతెన సత్యనారాయణ రాజు అక్కడ న్యాచురోపతి హాస్పిటల్ స్థాపించారు. అక్కడ అనేక మంది న్యాచురోపతి డాక్టర్లు, లక్షల సంఖ్యలో రోగులు లబ్ధి పొందుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే హాస్పిటల్స్లోను, రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో న్యాచురోపతి మెడికల్ కాలేజ్ లేదు. కనుక మీరు గవర్నమెంట్ కాలేజ్ కోసం ఎదురు చూడదు. బాపట్లలో ఉండే కేర్ న్యాచురోపతి కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి 85% సీట్లు కేటాయిస్తారు. గుంతకల్లో ఉండే శ్రీ పతాంజలి మహర్షి న్యాచురోపతి కాలేజీలో రాయలసీమ జిల్లాలు, రాయలసీమ అంటే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఈ 5 జిల్లాలకు అక్కడ ఉండే విద్యార్థులకు 85% సీట్లు స్థానికులుగా పరిగణించి, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా వారికి బాపట్ల, రాయలసీమలో ఉండే వారికి నెల్లూరుతో కలిపి గుంటకల్. కనుక మీరు దరఖాస్తు పెట్టుకునేటప్పుడు, వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతానికి చెందిన వారు బాపట్లకు దరఖాస్తు పెట్టండి, రాయలసీమ ప్రాంతం వారు గుంటకల్కి మొదటి ప్రాధాన్యత పెట్టి 2 కాలేజీలకు దరఖాస్తు చేయండి. అట్లాగే ఎట్లా వస్తుందో ఏ కేటగిరీ మేనేజ్మెంట్ సీటు రెండింటికి పెట్టండి. గవర్నమెంట్ సీట్లకు, మేనేజ్మెంట్ సీట్లకు కూడా పెట్టండి. గవర్నమెంట్ సీట్ పొందిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలవుతుంది. మేనేజ్మెంట్ కోటా చేరిన వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే వసతి ఉన్నది కనుక ఆ విధంగా ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వారు కేవలం ప్రతి సంవత్సరం వడ్డీ కడితే సరిపోతుంది. కోర్సు పూర్తయిన తర్వాత మరొక సంవత్సర కాల వ్యవధి తీసుకుని 6.5 సంవత్సరాల తర్వాత అసలు అప్పుడు పేమెంట్ చేయవలసి ఉంటుంది. కనుక మధ్యతరగతి వారు, అల్పాదాయ వర్గాల వారు మా అబ్బాయిని అమ్మాయిని డాక్టర్ చేయలేకపోయానే, కోవిడ్ రావటం వల్ల సరిగా చదువు సాగకపోవటం వల్ల నీట్ పరీక్షకు అర్హత సాధించలేకపోయాడే అనే నిరాశ నిస్పృహని విడనాడి BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగి సైన్సెస్ కోర్సులో చేర్పించండి. చాలామంది ఇంకా సాంప్రదాయ కోర్సుల పట్ల అవగాహన లేక వాటిలో చేర్పిస్తున్నారు. ఏంటి సాంప్రదాయ కోర్సులు? ఫిజియోథెరపీ, ఉద్యోగ అవకాశాలు లేవు. దాంట్లో బీపీటీఏ కాదు, ఎంపీటీ చేసిన వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఫార్మసీ, కొంతమంది బి ఫార్మసీ కాదు, ఫార్మా డి చదివితే మాకేదో అమెరికా వెళ్ళిపోవచ్చు, విదేశాలు వెళ్ళిపోవచ్చు అని
ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో లక్షలాది మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. బయోటెక్నాలజీ, అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చరు, ఈ విధంగా ఈ కోర్సులన్నీ కూడా కోటి విద్యలు కూటి కొరకే అని మన పెద్దలు చెప్పారు. ప్రైవేటు, గవర్నమెంటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగ అవకాశాలు లేని కోర్సులు చదివి మనము జీవితం నాశనం చేసుకునే కంటే 100% ఉద్యోగ అవకాశాలు కలిగి స్వయం ఉపాధి కింద సొంతంగా న్యాచురోపతి క్లినిక్ను పెట్టుకోవచ్చు, న్యాచురోపతి హాస్పిటల్ పెట్టుకోవచ్చు. అటువంటి సదుపాయం కలిగిన BNYS కోర్సు, దాని గురించి మీరు అవగాహన చేసుకుని తల్లిదండ్రులను, మీ పిల్లలను BNYS కోర్సులో చేర్చండి. తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తవుతుంది. సొంతంగా మీరు హాస్పిటల్ పెట్టుకోవాలంటే, న్యాచురోపతి హాస్పిటల్ పెట్టుకోవాలంటే బ్యాంకులు పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. న్యాచురోపతి హాస్పిటల్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ పథకం కూడా ఈ హాస్పిటల్లో అమలవుతుందనేది విశేషం. ఈరోజు న్యాచురోపతి హాస్పిటళ్లకు సినిమా తారలు, రాజకీయ నాయకులు, సమాజం నుండే ప్రముఖులు ఈ రసాయనాలతో కూడిన మందులు వాడే కంటే ప్రకృతి వైద్యం, దేవుడిచ్చిన వరం, వాటి ద్వారా జబ్బులు నివారించుకోవటం, చికిత్స చేయటానికి మక్కువ చూపిస్తున్నారు. ఇంకా సమాజంలో ఈ BNYS కోర్సు గురించి అవగాహన లేదు. మీకు ఎటువంటి అనుమానాలున్నా నా ఫోన్లో మీరు సంప్రదించడానికి, ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. విద్యార్థులకు సహాయపడటానికి, సమాచారం ఇవ్వటానికి ప్రతిరోజు 7 గంటలు, సాయంత్రం 7 గంటల నుంచి 1 గంట పాటు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు గత 2 నెలలుగా ఇస్తున్నాను. అందువల్ల మీకు కావాలంటే ఆ జూమ్ లింక్ పంపండి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. విద్యార్థుల యొక్క సహాయం కొరకు ఒక వాట్సాప్ గ్రూపును కూడా ఏర్పాటు చేసి, వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని దాంట్లో అందిస్తూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతు కుటుంబాల వారికి, నిరక్షరాస్యులకు ఉపయోగపడే విధంగా జూమ్ మీటింగు, వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తూ మీకు సాంకేతిక పరిజ్ఞానము తెలవని వారికి నా ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేస్తే BNYS న్యాచురోపతి కోర్సు గురించి మీకు అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సాంప్రదాయ కోర్సుల పట్ల మక్కువ చూపకుండా, ఇది 100% ఉద్యోగ భద్రత ఉన్న కోర్సు కనుక సీనియర్ వైద్యుడిగా, అనుభవజ్ఞుడిగా మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం BNYS న్యాచురోపతి డాక్టర్ కోర్సులో చేర్పించమని తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాను.